యార్ బ్రో. ఇప్పుడు నేను ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. నేనైతే క్రిటికింగ్ కాదు బ్రో, కంపారిజన్స్ అవన్నీ చేయడానికి. నాకైతే సినిమా నచ్చింది. అందరూ ఐ మీన్ మీరు కూడా వెళ్ళి చూడండి, నచ్చితే మంచిగా ఉంటుంది. యాక్చువల్లీ రాజశేఖర్ రావు గారి రోల్ బాగుంది. ఆయన క్యారెక్టర్ చాలా బాగా రాశారు. ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. అదే మెయిన్ హైలైట్ ఫిల్మ్ కి. నన్ను అడిగితే మాత్రం రాజశేఖర్ గారి రోల్ చాలా బాగుంది. శర్వానంద్ గారు యాక్చువల్గా ఐ మీన్ కంపేర్ టు లెట్స్ కి నారాయణ మూడు చూసాం, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. దాని గురించి ఫిజికల్ కానీ చాలా స్టంట్స్ కానీ చాలా బాగా చేశారు. అన్నీ మంచిగా ఉన్నాయి. బ్రో అవన్నీ నాకు తెలియదు బ్రో. నాకైతే సినిమా నచ్చింది. కాలం యాక్చువల్గా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ విషయం ఏంటంటే సౌండ్, మ్యూజిక్ అండ్ యాక్చువల్గా మిక్సింగ్ అనేది చాలా బాగా చేశారు. సౌండ్ డిజైన్ అండ్ మిక్సింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. బాగుందంటే టెక్నికల్గా మా బ్రదర్ చెప్పారు నిన్న, టెక్నికలీ ఇట్స్ వెరీ గుడ్. సౌండ్, సినిమాటోగ్రఫీ అయితే చాలా క్లీన్గా, చాలా నీట్గా ఉంది. అభిలాష్ రెడ్డి ద డైరెక్టర్ బాగా క్లాస్గా తీశారు. అంటే ప్రమోషన్స్ ఇంత లేకుండా, ఏమీ ఇంత లేకుండా ఇనీషియల్లీ ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 8 o'clock షో చాలా వర్త్ ఇట్ అనిపించింది. ఇట్స్ వెరీ క్లాస్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఇంత ఉంటుందని. సో అందరూ వెళ్ళడం ఇస్ వెరీ రికమెండ్. హైలైట్ పాయింట్స్ అంటే రాజశేఖర్ది మాత్రం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేదు. హిస్ క్యారెక్టర్ అండ్ ఆయన కోచ్ కూడా ఫర్ ద హీరో. సో అది కూడా చాలా బాగుంది. అండ్ ఎమోషన్, ఫ్యామిలీ ఎమోషన్ ఇస్ సూపర్. సాంగ్స్ ఎక్కువ లేవు. దిస్ వన్ సాంగ్ విత్ ద హీరోయిన్, దట్స్ ఇట్. వెరీ లిమిటెడ్ అండ్ వెరీ క్లీన్గా తీశారు. డెఫినెట్లీ నాకైతే అనిపించిందండి. చాలా బాగుంది. ఎమోషన్స్ వర్ ఈజీలీ నైస్లీ మెయింటైన్ అండ్ నైస్లీ క్యారీడ్. ఏది లాగ్ అనిపించలేదు. ఇట్స్ నాట్ లైక్ ఎనీ టిపిక్, అంటే నార్మల్ సినిమా అన్నట్టు అనిపించలేదు. యూనిక్గా మ్యూజిక్తో పాటు, కెమెరాతో పాటు సౌండ్ చాలా బాగుంది. సో ఇట్స్ బ్యూటిఫుల్. HDR 4DX బార్కోతో చూసాం. HDR బై బార్కో. డెఫినెట్గా బైకర్స్కి అవుతుంది, బట్ నాట్ ఓన్లీ బైకర్స్ బట్ ఎనీబడి హూ ఇస్ వాచింగ్. నాకు బాగా కనెక్ట్ అయింది. ఇట్స్ జస్ట్ హౌ యూ వ్యూ ద ఫిల్మ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. The racing scenes are really good and it's a very good experience. చాలా బాగా తీశారు. It's good to see a very new kind of music did, I know జిబ్రాన్ అనుకుంటా కదండి, చాలా బాగా చేశారు. And especially the racing scene music is very uplifting and it's really very good performance. Everybody did great and Sharva did really good job. Yeah. The emotional scenes are really hit well, really well made. Overall very good experience and after లేదండి, it's all really good. It's all very new experience for the Telugu audience. Everybody can see. I think I wish I brought my son for this movie, but I think we'll take him another time. So it's good and emotional scenes also hit really good. Hit you hard and very well made overall. Excellent movie. Rajshekar gari comeback movie anukocha. I think he already made a comeback with some other movie a few years ago, but I think we wish we could see more of him, I guess. షూటింగ్, మ్యూజిక్ అన్నీ ఒక ఫ్యామిలీ ఇన్స్పిరేషనల్ మూవీ. బైక్ లవర్స్, రైడర్స్ అయితే పక్కా చూడాలి మూవీ అయితే. మరి రాజశేఖర్ గారు ఎలా అనిపించింది చాలా రోజుల తర్వాత? బాగుంది. ఎమోషన్స్ అన్ని బాగా అవును వర్కౌట్ అయ్యాయి. శర్వానంద్ గారి లుక్స్ కానీ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. అంటే సినిమా కోసం చాలా ఫిజిక్ బాగుంది, లుక్ బాగుంది, అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కనెక్ట్ అవుతుంది సినిమా. అవునవును. ఫ్యామిలీ ఇన్స్పిరేషనల్ మూవీ. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మూవీ? సరే, ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు చెప్పండి? రేటింగ్ అవుట్ ఆఫ్ 10 8.5. For more videos like this, subscribe Big TV channel.